అయ్యో అప్పుడు అనుమానం చేసిన మహారాజు వాళ్ళ కూడు తిని వాళ్ళ బట్ట కట్టి మరికొన్న జనవలకి అప్పుడు ఏమంటున్నాడంటే ఏవ్యా మహారాజు కానీ ఇంకొక మాట మీరు నీకు నాకు పందెం అన్నాడు అయ్యో నీకు నాకు పందెం అంటే అప్పుడు అన్నవన్నం చేసి మహారాజు అలా ఒక ఇల్లు కట్టుకోండు ఒక ఇల్లు కట్టుకొని ఆయనకు ఇద్దరు కొడుకులు పెట్టారు ఇద్దరు కొడుకులకి మొదటిల్లు ఏది ఒక్కిల్లి అలా ఒక్కిళ్ళకి రెండిల్లు ఆనాయి అలా రెండిళ్ళకి నాలుగిళ్ళు ఆనాయి నాలుగిళ్ళు వారి 10 ఇళ్ళు ఆనాయి అలా అంతదింతటి బరువు అసలు కాలం ఎక్కువైపోయింది అప్పుడు మహారాజు కూడా అనుమానం చేసి మహారాజు అన్నాడు తల్లిదండ్రులు రాజుతోటి ఏమయ్యా మహాప్రభు మరి మీరు పుంజుని చెప్తున్నారు